మనసులే కరగని లోకమే లోకమా ఇది రోడ్డు ఈ రోడ్లో 2 గంటలకి 14 డిగ్రీల సెంటిగ్రేడ్లో హాస్పిటల్ కాబట్టి మధ్యలో ఉన్నాడు చూడండి పేషెంట్ ఒకటి లేకపోతే చచ్చిపోయేటట్టు బిహేవ్ చేసినాడు. వెళ్ళే టైం అంటే వాళ్ళు వచ్చింది బాబాయ్ లాపినారు చెప్పినాం ఇట్లా పేషెంట్ పోయేటట్టున్నాడు అని. సరే పోండి అన్నాడు. చలికి కాళ్ళు పట్టేసినాయ్యా, ఈ కాళ్ళు పట్టగానే అదురుతానయ్యా. వీడు బండించి నీకు ఎడుస్తా ఉన్నాడు. ఇకేనా జనరేటర్ రాజు ఇగో ఈయన కొడుకు మంచిగా అయితే రేపు మంచిగా తిరగచ్చు. దొడబెట్ట పోదాం అనుకున్నాము, క్యాన్సిల్ చేసిన. యాడికి పోతాడు ఫేస్ చూపిస్తారా? ఇగో బాలింత లెక్క దొడబెట్ట పోదాం అనుకున్నాం. అది కాదు బొగ్గైంది. మండే నైట్ కూడా ఇక్కడే స్టే చేసాం కాబట్టి ట్యూస్డే పోతాము. రేపు కూనరెట్ వెళ్దాం లేచినాక. ఇడికిళ్ళ కారం అవడానికి సార్ ఏంటి సార్ అది? ఇడికిళ్ళ కారం అవడానికి ఇడికి ఇట్లా కానీ కారణం ఏంటో తెలుసా? అందరం మంచిగా దోశలు రోటీ కర్రీ చెప్తే ఈయనే గోబీ అన్నాడు. మొత్తం తిప్పి కొట్టింది దానికి. సార్ నేను కూడా అదే తిన్నా కదా సార్. నువ్వు మంచిగా కాదరా, నువ్వు మంచిగా కాదరా. నేను కారణం జన్ముంది. హలో గైస్, నమస్తే, వనక్కం, ఎలా ఉన్నారు? హోప్ ఎవ్రీవన్ ఇస్ సేఫ్ అండ్ సౌండ్. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ ఊటీ. టెంపరేచర్ ఎంత ఉందో తెలుసా? ప్రజెంట్ లిటరలీ 13 degrees ఉంది. టైం మార్నింగ్ 7:58 అవుతుంది. ఎంత బ్యూటిఫుల్ ఉంది తెలుసా? ఇప్పుడు ఇంకా సన్ పైకి వచ్చేసాడు కానీ సన్ రైజ్ అయ్యేటప్పుడు వ్యూ చూస్తే మాత్రం ఎంత బ్యూటిఫుల్ ఉండే అంటే 5 to 6 ఆ టైంలో అయితే ఇంకా చాలా డ్రాప్ అయ్యండి. 12 or 11 degrees ఉంది. జస్ట్ అలా వాక్ అని చెప్పి బయటకు వచ్చాను. ఫుల్ గజ 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 వణికిపోయినా. అన్నా నమస్తే అన్న. బ్యాక్ టు ఫీల్, బ్యాక్ టు ఫీల్, బ్యాక్ టు ఫీల్. ఇదేంటిది? నిన్న వామిటింగ్ సార్కి ఇవాళ మోషన్స్ కూడా వచ్చాయి. నిన్న యాంటీబయాటిక్ కూడా ఇంద్రా భయ్యా కొంచెం సెట్ అయ్యిండు. ఇవాళ మార్నింగ్ రైడ్ చేయడు. చేయి చూపి తీసినావు బ్లాస్ట్. ఇవాళ టెరెన్ రవర్ కాస్త పిలియన్ రవర్ అవుతుండు. అంతేమో తగ్గేదే లేదు మా మనం అదనమాట. సో వాట్స్ ద ప్లాన్ నౌ? కూనూర్ అండి డైరెక్ట్ కూనూరు పైకారా అవలాంచ్ పోదాం. అవలాంచ్ పైకరా ఎందుకంటే రేపు రిటర్న్ ఆన్ ద వే కాబట్టి రేపు చూసుకున్నాము. టుడే విల్ గో టు కూనూర్ అండ్ అవలాంచ్. సో అది ప్లాన్. లిస్ట్ తీరా గ్రూప్ లో నేను లిస్ట్ పెట్టిన ప్లేసెస్ ఏమన్నా అన్ని గ్రూప్ లో లిస్ట్ పెట్టేసి ఎత్తుకోబోను. అదిదా బ్యాటర్. అందరూ ఆల్మోస్ట్ రెడీ అయిపోయినారు. అన్నా టీ షర్ట్ అద్దరిచ్చినావుగా. గుడ్ మార్నింగ్. అందరు చూపలే, నువ్వు తప్ప గోవీధిని పడుకున్నావు రాత్రి సిగ్గు లేకుండా. కానీ కాదు 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 అసలు గోబీ ఆర్డర్ పెట్టింది ఎవరు? మరి ఎందుకు తెలియదు? ఎవడు తెలుసు సార్? ఆడితే నేను పెట్టెక్కిరా మొత్తం మీరే చేశారు సార్. అంతా ఈడే చేసిండు. ఆడు ఆర్డర్ పెట్టుకోకపోతే నేను తినేవాడిని కాదు, శుభ్రంగా వచ్చి పడుకునేవాడిని సార్. నేను పత్తితులకే పత్తితో ఈడెట్లా నిందలు వేస్తే మంచిది కాదు, ముందే చెప్తానా. రక్తపాతాలు అయితే ఏమనుకుంటున్నావా? దోమలు బ్లడ్ డొనేషన్ చేస్తున్నావా? ఇగో ఇట్లా చేసాం అనుకో, విక్కింగ్ కొడతా ఏమనుకుంటున్నావా? విక్కింగ్ కొట్టేస్తాం అలా ఎక్కువ. ఐ థింక్ కొంచెం ఎక్స్ట్రా అనవా? చూడాలి ఏడుస్తాడు ఇక. చేసేది ఎదవా ఆర్డర్ ఇచ్చి ఆర్డర్ తినకోకుండా ప్లేట్ నేను సగం తిన్నా. నేను ఆయిల్ ఎక్కువ వేసిందని వద్దులే అని చెప్పి పడేసాడు. ఆయిల్ ఎక్కువ పడేసిందా? నువ్వు తిన్నావు లేదు నాకి దానికోసం నిన్న డాక్టర్ దగ్గరికి పోవడం, వాళ్ళు షాక్ అవ్వడం. సర్లే నువ్వు హ్యాపీయే కదా? నేను కాదు హ్యాపీ, మీరిద్దరు హ్యాపీ. అందరు మీరు ఏం చేసినారు అంటే అది ఏదో అట్లా కుదిరేసి కాదు. బెడ్ మీద నేను పడిపోయాను. బయట ఏం చేస్తానరా అంటే అడుగు నర్సులతో బుర్ర వెళ్తాను ఇద్దరు కూర్చొని. ఏం మాట్లాడుతున్నావా? నర్సో కాదు, ఫార్మసిస్ట్ తో. బై మిస్టేక్ నేను అబద్ధం చెప్పినాను కూడా కన్ఫర్మ్ చేసుకున్నాడు. అవును ఇదంతా కాదు భయ్య, మేమందరం ఒక ఎత్తు అయితే ఈ భయ్య చూసారు ఎంత డామినేటింగ్ ఉండడం. మార్నింగ్ ఆయన చూడు కాదు అందరూ సార్ 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 సార్
ఫ్యాన్ మూమెంట్స్ సేమ్ రాజా సినిమాలో వెంకటేష్ లెక్క. ఫుల్ వైబింగ్ అవుతున్నారు సాంగ్ కి అందరూ, కానీ ఒక్కడే సింగిల్ లేడీడా నేను తప్ప. చెప్పుతా మీ ఇద్దరు ఏంద్రా లిస్ట్ చెప్పమంటావా? సింగిల్ ఇక్కడ వచ్చాడు చూడు. ఇన్ఫోసిస్ లో చేసే పనులన్నీ అది పేరెంట్ మనవారు చెప్తారు సార్. చూడు 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 ఏంటంటే వెళ్ళిపోతున్నావు? చలో అందరూ షూస్ వేసుకుంటున్నారు, నేను ఇట్లానే చేసిన అనుకో నన్ను వేసుకుంటాను తర్వాత లేట్ అయిందని చెప్పి. ఇంజన్ ఆన్, మొత్తం అంతా సెటప్ రెడీ. ఆల్ ఆర్ మెషిన్స్ ఆర్ వార్మింగ్ అప్. We are starting to Kunur. నాకు వస్తుంది. ఇవాళ ఈవినింగ్ వచ్చిన తర్వాత రెండు ప్లేసెస్ చూసుకొని ఊటీలోకి వచ్చిన తర్వాత నైట్ రెస్ట్ తీసుకోకుండా మొత్తం ఊటీ లోకల్లో అంతా తిరగాలి. ఎందుకంటే వచ్చి ఊటీ లోకల్ చూడలేదు, అఫ్కోర్స్ ఓకే ఫైన్ చుట్టూ అంతా చూస్తున్నాం, కానీ ఇంత మంచి చుట్టూ హిల్స్ ఉన్నాయి, హిల్స్ మధ్యలో సిటీ ఉంది, చూడకపోతే మనోభావాలు దెబ్బతింటాయి. యాక్చువల్లీ కూనూర్కి టాయ్ ట్రైన్ కూడా ఉంటుంది, సీజన్ కదా ఇప్పుడు ఫుల్ డిమాండ్ ఉందంట, సో బైక్స్ మీదనే వెళ్తున్నాం. మేము ఏమనుకున్నామంటే మండే ట్యూస్డే కదా అంత రష్ ఉండదేమో అనుకున్నాం, కానీ వీ మిస్డ్ దట్ ఇట్ ఈస్ సీజన్ అని దొలు తిరిపింది. ఇప్పుడు ప్రాపర్ ఊటీ చూస్తున్న ఫీలింగ్ వస్తుంది నాకైతే. మొత్తం అంతా టీ ప్లాంటేషన్స్, బా క్రేజీ ఉంది. చూడండి అసలు ఎట్లా వస్తున్నారు ఒక్కొక్కరు. మొత్తం అంతా పైన్ ట్రీసే ఉన్నాయి, హిల్స్ అంతా. ఆ పైన రోడ్ చూడండి ఎంత హైట్ ఉందో. ఇది మా క్రేజీ ఇంక్లినేషన్ మా, అదైతే లిటరల్లీ స్ట్రైట్ ఉంది రోడ్డు. స్లో స్టీప్ కవ్ రోడ్ బాగా పెద్దగా ఉంది, కానీ ఈ హెడ్జ్ అమౌంట్ది నాబ్ లూజ్ అయిపోయింది. ఫోన్ వెయిట్కి అది గుంతల్లో ఉన్నప్పుడు డౌన్ అయిపోతుంది ఫోన్ ఓకేనా. ఇల్లు చూడు మా లెఫ్ట్లో పైన. ఇందాక ఒక ఇల్లు చూశాను రైట్లో, ఇంటి పైన కార్ పార్కింగ్ ఉంది, ఇల్లు కింద ఉంది. అంటే హౌసెస్ అంతా డౌన్కి ఉంటాయి కదా ఇక్కడ, సో కార్ పార్కింగ్ పైన పెట్టుకున్నారు, ఇల్లు కింద పెట్టుకున్నారు. ఏందిమో ఇది అసలు, ఈ రోడ్లు చూడుమో ఒకటి అనమ్మా, రోడ్లు మామూలుగా లేదు అసలు. అసలే దున్నపోత లాంటి బండ్లు వేసుకొని వస్తాము. అంత స్టెప్స్ ఉన్న ఇల్లులంతా. కింద ఉండేటోళ్ళు అంత పైకి ఎక్కాలంటే ఎట్లా మావా? వి గాట్ ఎ ఫుడ్ ప్లేస్. ఓ ఇంజన్ ఆఫ్లో ఉంది నాది ఇప్పటిదాకా, బాబా అయిపోయింది రైడింగ్ చేస్తుంటే అనుకున్నా. ఇక్కడ పొన్నీ మెస్ అని ఉంది, ఇక్కడికి వచ్చినాం. బాగానే మెస్ చూడడానికి. ఇంకా ఇడ్లీ అవి ఆర్డర్ ఇచ్చాము, చూడాలి బిర్యానీ. అండ్ ఇక్కడ నుంచి కూనూర్కి 5.3 కిలోమీటర్స్ ఉంది. ఇడ్లీ బాగానే ఉంది, కానీ ఇంకొంచెం ఉడికింటే బాగుండేది. 18 కిలోమీటర్స్లో 13 కిలోమీటర్స్ వచ్చినాం, ఒక్క ఫుడ్ ప్లేస్ కూడా కనిపించలేదు. పొంగల్ ఈజ్ గుడ్. పేషెంట్ నో పేషెంట్ రైడర్. సలార్ ఫ్రమ్ ప్రభాస్. చిన్న ప్రభాస్ అదే బిచ్చపోటు తింటుంటాడు చూడు ఆడే. నో జబర్దస్త్ సలార్ ప్రభాస్. బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. ఇడ్లీ, పొంగల్, వడ, దోశ అన్నీ బాగున్నాయి. టీ ఇటు సైడ్ అంతా ఒకటే టేస్ట్ వస్తుంది, ఎక్కువ స్వీట్ వస్తుంది. షుగర్ క్వాంటిటీ కొంచెం తక్కువ తీసుకునే వాళ్ళు ముందుగానే ఇన్ఫార్మ్ చేయండి లో షుగర్ అని చెప్పి. 15 to 20 ఐటమ్స్ చెప్పాము, అంటే వెరైటీస్ కాదు, క్వాంటిటీ వైజ్ 400 రూపీస్ అయింది, బెస్ట్ అనిపించింది. సో బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ కూనూరు స్టార్ట్ అయినాం. 4.6 కిలోమీటర్స్ ఉంది కూనూరుకి. ముందర నుంచి నితిన్ గారు వీడియో తీస్తుండో, బావు యాంగిల్ చూడండి అంత బాగా పెట్టాడు క్రాస్గా.
ఊర్లు కూడా ఎంత మంచిగా కట్టారు అంటే హిల్లీ టెరెన్ అయినా కూడా నెంబర్ ఆఫ్ హౌసెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. చూడండి అసలు పైన నుంచి కింద వరకు స్లాంట్గా రోడ్స్ కానీ బాగా ప్లాన్ చేసి కట్టారు. గూగుల్ మ్యాప్స్లో చూస్తే మొత్తం అంతా ప్యారలల్ రోడ్స్ లాగా కనిపిస్తాయి. పైన టాయ్ ట్రైన్ ట్రాక్ పాసిబిలిటీ ఉంటే బాగుండు. టికెట్స్ అన్ని ఫుల్ బుక్డ్ అంట, కనుక్కున్నాం నిన్న. ఫుల్ గ్రీనరీ ఉంది. నిన్న ఫారెస్ట్లో వచ్చేటప్పుడు గ్రీనరీ లేదని బాధపడుతుండే, బట్ హియర్ ఇట్ ఈస్ వెరీ గుడ్. కావాల్సినంత గ్రీనరీ ఉంది. కొంచెం ఎక్కువ పవర్ ఉండే అడ్వెంచర్ వెహికల్ ఏదైనా అంటే లైక్ టైగర్ గానీ, టీఆర్కే గానీ, మల్టీసాడా గానీ, జిఎస్ గానీ అయితే రేది ఆడుకోవచ్చు తెలుసా ఈ రోడ్లల్లో. ఈవెన్ 390 కొత్త హిమాలయన్ అయినా సరే లెఫ్ట్ రైట్ అండ్ సెంటర్ ఆడొచ్చు. అందుకనే పవర్ ఎక్కువ ఉండే అడ్వెంచర్ వెహికల్ అన్నా. ఇవన్నీ టూరర్స్ కాబట్టి అఫ్ కోర్స్ బై డిఫాల్ట్ పవర్ బాగానే ఉంటుంది అండ్ రోడ్ గ్రిప్ ఎక్కువ ఉంటుంది కాబట్టి యూ గైస్ విల్ ఎంజాయ్. అంటే మా అడ్వెంచర్ టూరర్ బతుకులు అట్లా కాదు కదా. స్టెప్లో ఒకటి కొండ ఉంది మా డాల్ఫిన్ లెక్క ఉంది, అదే అనుకుంటా డాల్ఫిన్ స్పాట్. బా టీ ప్లాంటేషన్ చూడండి లెఫ్ట్. ట్రెడిషనల్ టీ గార్డెన్ నైస్. రోడ్ చూస్తున్నాడు అప్పుడు కొంచెం. మా రోడ్ చూడు అసలు ఎంత సన్నగా ఉందో. మట్టి రోడ్డా యాడరా, కింద స్టోన్స్ ఉన్నాయి కదరా. అరే మా పైన ఫాగ్ చూడు మా. అమ్మది అమ్మ మామా ఫుల్ అనమే. వర్త్ వర్మ వర్త్. ముందుకోవాలి. ఒక వ్యూ పాయింట్ ఉంటుంది, వాటర్ ఫాల్స్ వస్తుంటాయి బ్రో, కనబడతాయి. నువ్వు కూనూరు పోలేదన్నా లాస్ట్ టైమా? ల్యాంప్ కూనూరు అని తెలియదు. అవులే. యూటాన్ 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 యూటాన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు దాన్ని బండి అన్నమ్మా అని. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు దాన్ని బండి అన్నమ్మా అని. బ్యూటిఫుల్. దునపోతు మా ముందర పాము మెలికలు ఉన్నాయి, జాగ్రత్త. మా చాలా స్లోగా రండి, ఫెన్సింగ్ కూడా లేదు. బిస్కెట్ అయితే మాత్రం కిందకి. TN43 ఫుడ్ ట్రక్ హిల్ టాప్ ఫ్రెష్ ఫ్రమ్ ఫుడ్ అండ్ ట్రక్. లారీ ఎత్తుకొని వచ్చి పెట్టేశారు ఇక్కడ ఫుడ్ ట్రక్ అని చెప్పి. నైస్. ఇది ప్రాపర్ ట్రక్ ఎత్తుకొని వచ్చి ఫుడ్ ట్రక్ పెట్టారు వీళ్ళు, కరెక్ట్. అసలు పోలీసు కదలే అన్న. 5 బైక్స్, 5 బైక్. హరి ఎంత అని తమిళ్లో ఎట్లా అడగాలి? ఎవరు అంజిత్ హూ పేయింగ్? అన్నా హిందీ లోపలికి వెళ్ళి అక్కడ నడిచేది ఉంటుందేమో అడుగు. ఒక్కొక్క బైక్కి 10 రూపీస్ ఉంది ఎంట్రీ. కారు జీప్కి 20 రూపీస్ 30 రూపీస్ ఉంది. కార్స్ బాగున్నాయి. ఆ పైన ఏమంటారు క్లౌడ్స్ అంతా మంచిగా మూవ్ అవుతుంది. వావ్ 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 నైస్. అయిపోయింది, వచ్చేసినాం భయ్యా. వీ హ్యావ్ అరైవ్డ్ అట్ ల్యాంప్స్ రాక్ బ్రో, అవర్ ఫస్ట్ ఎక్స్ప్లోరింగ్ డెస్టినేషన్ టుడే. ఇక లేదు యూటర్న్ తిప్పు అంటే యూటర్న్ చేద్దాం అని చెప్పి వచ్చినాలేమో.
అరే పేషెంట్ ఇడిగిరా ఇడవడ గుంతలకు దూరేసిండు బ్యూటిఫుల్ ఉంది భయ్యా వ్యూ